రెండో వాడు జక్కారెడ్డి. ముగ్గురులో కొంచెం బుర్రెండేది ఈ బెదిరికే. అమ్మిన సరికెంత, వచ్చిన దుడ్డెంత అనే లెక్కపత్రం చూసుకునేది ఈయనే. అందుకే సేదుడు వదుడు. ఈయనే కొండారెడ్డి, పెద్ద ప్యాక్షనిస్టు. సిద్ధవటం గొడవల్లో ఎంటపడి ఏటాడి 6గురిని నరికేసుండాడు. పానం కన్నా పగే ముఖ్యమనే మీదకెళ్ళి మరీ బాంబేసుండాడు. మిగిలిన ఒంటి చేత్తోటే వ్యాపారం మొత్తం సాగిస్తాడు. పోలీసులకు సిక్కితే ఇడిపించేదాన్ని కూడా ఎవరు రారనుకున్నాను, కానీ డైరెక్ట్గా ఓనర్సే వచ్చుండారు. ఇప్పుడు అర్థమైంది అది నాకు, పుష్ప ప్లాన్ ఏందో. అంత బానేనా? బాగుండే కానీ పోలీసులు అంతా కొట్టిన సరుకు ఎవరిదో చెప్పలేదంట. అంత మాకొనవా? నా మాసానికే 5,000 కన్నా తక్కువ వీళ్ళ జీతం. వీళ్ళకి చెప్తే నాకే వచ్చేదే మొక్క బీడే. అదే మీరంటే అది వేరు. మాకు చెప్పేదానికి దుడ్డు అడుగుతాండావా? కోల్ నా కొడక. చాలే, మరంత కావాలరా నీకు? నాకు కావాల్సినంత నువ్వు ఇయ్యలేవు కానీ ఓ 5 లక్షలు ఏనా? 5 లక్షలు ఏంటి? 5 లక్షలు ఇచ్చేదే? కొట్టంలో వేసి 4 కుమ్మితే అన్ని అయ్యా బయటకు వస్తాయా? ఏంద్రా నవ్వా? రాత్రంతా ఇదే నవ్వునా? 40 లాటలు ఇరిగి పుడిచిన కానీ ఆ నవ్వు మాత్రం అట్నే ఉండదు. కొట్టి కొట్టి ఇసుకెత్తే ఇడిసేసిందిలే. మా కొట్టది వేరే ఉంటుందిలే. చాలే, ముందండి సరుకడుందో చెప్పలే, గమ్మునుండు. సరే అప్పా, ఆ దుడ్డు ఏదైనా ఇస్తా కానీ ముందు సరుకడుందో చెప్పు. చెప్తే మీకు తెలదు కానీ నేనే చూపిస్తా బా. ఊరే చేతికిట్ట బేగాలు ఉండే పెద్ద ఎట్లా చూపించేదే. నవ్వు ఇడు బేలు అడుగుతాడా అన్న? అర్థమవుతుందా? నీ అన్న నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివినాడు కానీ నేను తిన్నాక దుడ్డు ఇచ్చే వకీల్ని పిలవండబ్బా. రే జాలే, రే ఏం చేయాలి మాకే చెప్తాండావా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకో? కొండారెడ్డి తమ్ముట్లో సంపి పూడుస్తాను నా కొడక. మన సరికి ఆడుతుండదు ఎవడు చెప్పి పూడుస్తాడా? కొండారెడ్డన్నా? ఈడేనరా? ఈడే తీసుకొచ్చాడు చుట్టూ పైర్లే ఉండాయి. రేయ్, మొదటిసారి కారు ఎక్కినట్టు ఉన్నారు కోల్ నా కొడుకులు. పోయి చూడు. మాత్రం ఏంటికి రా? ఇట్టొస్తుందా మీ డోరు? నువ్వు యాన్న లారీయా? ఈడ బాయ్ తప్ప ఏమీ లేదే. ఈడేమన్నా లారీ నుప్పు ఊరకాయ కూడా బండి రావడం చేస్తున్నాడు ఈడ. మా దుడ్డు ఇన్నా? రే దుడ్డిరా. ఏముండేలా ఇంకా 5 లక్షలు నువ్వు మీ అన్న పోయి ఆ పండగ చేసుకోండి. బా, ఇంత దుడ్డు యానాడు చూడలేదు మచ్చా. ఈ దెబ్బతో అప్పులు కట్టేసే బర్రెని కూడా తోలుకొచ్చేయాలా. అన్నోడు ఎవడో పోలే అన్నాడు కానీ నీ కాన్నే ఉంటే బిన్నె 10 లక్షలు వెనకేసుకోవచ్చు మచ్చా. రేయ్, నువ్వేడెక్కడ నువ్వు? ఏరు దాటినాక తెప్పని వాడేసినాక ఆడదాన్ని ఇంటికి తోడకపోయి అలవాటు నాకులే. 100 రూపాయలు ఎత్తుకొని వెనకాల ఆటోలు రా. మచ్చా ఆటో ఇన్నే ఉండదే, పోదాంపా. పోదాంలే కానీ ఆ బండి ఏమాత్రం ఉంటదే? ఆ కారా మచ్చా? ఓ 5 లక్షలు ఉంటది మచ్చా. 5 లక్షలరా బండి? చాలా ఎక్కువ కదరా? అవును మచ్చా. పోయి కొనకరా పో మచ్చా. పోయా బండి కొనకరారా. ఏం మాడుతున్నావు మచ్చా? ఏం లేనప్పుడే ఇక్కడ కారులో వస్తేనే. ఇప్పుడు ఇంత దుడ్డు పెట్టిన ఆటోలో పోతే ఏం బాగుంటలే కానీ పోయి ఆ కారు కొనకరా పో. మచ్చా ఏంది మచ్చా? కారు కొంటే దుడ్డు అంతా కారుకే పూడుస్తుంది, ఇంకా మనకే మిగిలేదే. మళ్ళీ కూలి పనికే పోవాలా మనమా? కారులో పోతావు ఏంది కూలి పనికే? నేను ఇక్కడ కారులోనే వస్తేనే 7 నుంచి కార్లోనే పోతా. అప్పటిదాకా 7 నుంచి కదిలేదేలే. మచ్చా ఈ విషయంలో తగ్గేదేలే.